ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈ వీడియోలో ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ, దీనినే హోలీ పూర్ణిమ, కామదహనం అని కూడా పిలుస్తారు. ఈ పూర్ణిమకు సంబంధించి 2 కథలను చెప్పుకుందాం. పూర్వం శివుడు సతీదేవి వియోగం తట్టుకోలేక హిమాలయాలకు వెళ్లి కఠోర దీక్షతో యోగాభ్యాసంతో తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరి వంకా కూడా కన్నెత్తి చూడటం లేదు. ఇలా ఉండగా సతీదేవి తన శరీరం విడిచిపెట్టి మళ్లీ హిమవంతుని కూతురిగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆమెను పార్వతి అన్నారు. హిమవంతుడు, మేనాదేవి ఇద్దరూ కలిసి అమ్మవారిని గురించి తపస్సు చేస్తే జగదంబ ప్రత్యక్షమై తొందరలో నేను మీకు కూతురిగా జన్మిస్తాను అని అంది. ఆ మాట నిలబెట్టుకోవడానికే పార్వతిగా వచ్చింది. ఒకనాడు నారద మహర్షి హిమవంతుని వద్దకు వచ్చినప్పుడు యుక్త వయస్సుకు వచ్చిన పార్వతికి తగిన వరుడు ఎవరో అని హిమవంతుడు అడుగుతాడు. అప్పుడు పార్వతికి తగిన వరుడు ఆ శివుడే అని చెప్పి నారద మహర్షి చెప్తాడు. అంతేకాక పార్వతిని శివుని వద్దనే ఉంచి పరిచర్యలు చేపించు అని చెప్తాడు. నారద మహర్షి చెప్పిన విధంగా హిమవంతుడు పార్వతిని శివునికి పరిచర్యలు చేయమని చెప్పి శివుని వద్ద ఉంచి వెళతాడు. ఈ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను, లోకాలన్నింటినీ పీడిస్తూ ఉంటే ఆ బాధకి తట్టుకోలేక అందరూ కూడా బ్రహ్మగారి వద్దకు వెళ్ళి వారి బాధను చెప్పుకుంటే శివపార్వతులకు కళ్యాణం అయ్యాక శివవీర్యం వల్ల జన్మించే కుమారుడి వల్లనే తారకాసురుడు మరణిస్తాడు అని బ్రహ్మ చెప్తాడు. అప్పుడు దేవతలందరూ శివుడేమో తపస్సు చేసుకుంటున్నాడు, అపురూప సౌందర్యవతి అయినటువంటి పార్వతి శివునికి సేవలు చేస్తుంది, ఆయన పార్వతిని చూసేదెప్పుడు, పార్వతిపై శివునికి ప్రేమ కలిగేదెప్పుడు, వీరిద్దరికీ పెళ్లి అయి కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి చంపేదెప్పుడు అని అనుకున్నారు. అప్పుడు దేవతలందరూ కూడా శివుని మనస్సు చెలించడం కోసమని మన్మధుని సహాయం కోరారు. ఇంద్రుడు ఇంకా మిగిలిన దేవతలందరూ కూడా కోరగా వెనక ముందు చూడకుండా ఈశ్వరుడెంత, నేను ఎవ్వరిలో అయినా కామకోరికను కలిగేలా చేస్తానని శివుడు తపస్సు చేస్తున్న స్థలానికి మన్మధుడు వెళతాడు. మన్మధుని దగ్గర చెరకు విల్లు, 5 పూలబాణాలు ఉన్నాయి. అరవింద మసోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణశ్చ సాయకాహ అని అమరకోశం. 1. అరవిందం అంటే తామర పువ్వు. 2. అశోక పుష్పం. 3. మామిడి పువ్వు. 4. నవమల్లిక అంటే అప్పుడే వికసించిన మల్లె పువ్వు. 5. నీలోత్పలం అంటే నల్ల కలువ పువ్వు. ఈ 5 పూల బాణాలు మన్మధుని దగ్గర ఉంటాయి. వాటిలో ఏ ఒక్క పూల బాణం వేసినా యువకులైనా లేదా ఎంతటి ముసలివారైనా సరే వారిలో కామకోరిక కలగవలసిందే. మన్మధుడు ఒక చెట్టు చాటున నిలబడి చూస్తున్నాడు. అప్పుడు పార్వతి శివుని మెడలో పూలమాల వేసింది. అదే సమయానికి మన్మధుడు ఒక పూల బాణాన్ని శివునిపై వేస్తాడు. ఆ పూల బాణం శివునికి తగిలి శివునిలో కామకోరిక కలిగి పార్వతి చీర కొంగు పట్టుకుని లాగబోయి అంతలోనే మనస్సు నిగ్రహించుకుని, ఎవడురా నా మీద బాణప్రయోగం చేసింది? చాలా కాలం నుండి ఏ స్త్రీని చూసినా వ్యామోహం కలగని నాలో ఈనాడు పార్వతిని చూడగానే వ్యామోహం కలిగేలా చేసింది అని చుట్టూ చూశాడు. కొంత దూరంలో చెట్టు చాటున నిల్చొని మరో పూలబాణం వేయాలని చూస్తున్న మన్మధుణ్ణి గమనించినటువంటి శివుడు, నా మనస్సును పాడు చేసిన నిన్ను క్షమించనని తన 3వ కన్ను తెరుస్తాడు. అప్పుడు ఆ కంటిలో నుండి అగ్నిజ్వాలలు వచ్చి మన్మధుణ్ణి దహనం చేస్తాయి. అదిగో అలా మన్మధుణ్ణి బూడిద చేసిన ఈ రోజునే ఫాల్గుణ పూర్ణిమ అంటారు. దీన్ని కామదహన పూర్ణిమ అని కూడా అంటారు. హిందీ వారు దీన్నే హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. కాముణ్ణి అంటే మనసులో కోరికలను రేకెత్తించేవాణ్ణి బూడిద చేశాడు శివుడు. శివుడు కోరికలని భస్మం చేసి కోరికలు ప్రమాదం అని చెప్పడం వల్ల ఈ లోకంలో అందరూ కోరికల వల్ల ప్రమాదం కనుక ఈ కోరికలని తొలగించుకోవడానికి ఒక పండుగ చేసుకుందాం అని అందరూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం మొదలుపెట్టారు. అదిగో ఆ విధంగా వచ్చింది మనకు ఈ హోలీ పండుగ. ఇప్పుడు 2వ కథని చెప్పుకుందాం.
పూర్వం కృతయుగంలో హోలిక అనే భయంకరమైనటువంటి రాక్షసి ఉండేది. శ్రీహరి అంటే ఆ రాక్షసికి ద్వేషం. అది బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మ వరాలు కోరుకోమన్నాడు. హరిభక్తులకు విపరీత దాహం కలిగించే శక్తిని ఇమ్మని అది కోరుకుంది. బ్రహ్మ అలాగే అని అన్నాడు. ఆ రాక్షసి ఆనాటి హరిభక్తులలో అగ్రగణ్యుడు ఎవరా అని పరిశోధించింది. చివరకు నారదుని ద్వారా ప్రహ్లాదుడు హరిభక్తులలో శ్రేష్ఠుడని, హిరణ్యకశిపుని వినాశనానికి అతడే మూలకారకుడని తెలుసుకొని ఈ హోలిక ప్రహ్లాదుని ఆవహించింది. దానివల్ల ప్రహ్లాదునికి మహాదాహం పుట్టుకు వచ్చింది. ఎంత నీరు త్రాగినా దాహం తీరేది కాదు. శరీరం అంతా మంటలు పుట్టాయి. అతడితో పాటు అతని అనుయాయులను కూడా హోలిక వదిలిపెట్టలేదు. వారందరికీ వెర్రి దాహం పుట్టింది. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో స్తుతించాడు. ఆయన ప్రహ్లాదునికి ప్రత్యక్షమై హోలికను ఆయుధాలతో శాపాలతో ఎవరూ చంపలేరని, అది చస్తే గాని ప్రహ్లాదుని దాహం తీరదని అన్నాడు. మంగళకరమైన పాటలు వింటే మాత్రం హోలిక మరణిస్తుందని అన్నాడు. ప్రహ్లాద, హోలికకు గంధపు చెక్కల వాసన పడదు. గంధం చెక్కలు నీ ఇంటి ఎదురుగా పేర్పించు. ఆ వాసనకు దానికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆపై మీరంతా హరిగీతాలు పాడండి. ఆ రాక్షసి మీ శరీరాలు విడిచి బయటకు వచ్చి కుప్పకూలిపోతుంది. దానిని వెంటనే గంధం చెక్కలపై వేసి దహించండి. అది మరణిస్తుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పగానే ప్రహ్లాదుడు అలాగే చేశాడు. అందుకే ఆ రోజును హోలికా దివసం అంటారు. ప్రతి సంవత్సరం హోలీ నాడు ఈ రాక్షసిని కాష్టాలతో మంగళగీతాలతో దహిస్తూ ఉంటారు. హోలిక అనగా అనవసరం, కామముల ద్వారా మనిషిలో విపరీత ధోరణులు పెంచేది, మనస్సును పాడు చేసేది, వేద విరుద్ధ కర్మల ద్వారా జీవుల చేత పాపకర్మలు చేయిస్తూ ఉంటుంది. అందుకే దానిని కామరాక్షసి అని కూడా అంటారు. అది తొలగితే జీవులు దుఃఖ విముక్తులవుతారు. ఫాల్గుణ శుక్ల పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ నాడు శ్రీహరి భజన చేసేవారంతా అసుర శక్తుల నుండి బయటపడి దుఃఖ విముక్తులై సర్వ సౌఖ్యాలు పొందుతారు. మరి ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలేమిటో చూద్దాం. హోలీ పౌర్ణమికి ముందు రోజున రాత్రి ఒక కొత్త కుండ లేదా చెంబులో నీటిని తీసుకోవాలి. హోలీ పౌర్ణమి రోజున సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసే ముందు ఆ ముందు రోజు రాత్రిపూట మనం కొత్త కుండ లేదా చెంబులో తీసుకున్నటువంటి నీటిని తలపై కాసిన్ని పోసుకొని ఇక మిగిలిన అంటే బకెట్లో నీళ్లతో స్నానం చేయాలి. ఆ తర్వాత ఈ రోజున ముగ్గురు దేవతలని పూజించాలని ఒక శాస్త్రం ఉంది. పార్వతీదేవిని కుంకుమతోనూ, లక్ష్మీదేవిని తామర పువ్వులతోనూ, సరస్వతీదేవిని తెల్ల పువ్వులతోనూ పూజించాలి. ఈ రోజున పాయసాన్నం ఆవు పాలతో మాత్రమే వండి నైవేద్యం పెట్టాలి. మరి ఏ గేదె గాని మేక గాని వాటి పాలతో వండకూడదు. కేవలం ఆవు పాలతో మాత్రమే నైవేద్యం వండాలి. ఈ నైవేద్యాన్ని మీరు తిని ఇతరులకు కూడా పెట్టాలి. ఈ రోజున కామదహన స్తోత్రం మరియు శివునికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం, అష్టలక్ష్మీ స్తోత్రం, కనకదారా స్తోత్రం కూడా చదువుకోవాలి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవాలి. స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోవాలి. ఒక ముఖ్య గమనిక, ఫాల్గుణ పౌర్ణమి వెళ్ళిన తర్వాత రోజును లక్ష్మీ జయంతి అని అంటున్నారు, కానీ ఇది నిజం కాదు. కాకపోతే ఈ రోజున లక్ష్మీ పూజ చేయడం మాత్రం తప్పక చేయాలి. ఎర్రని పుష్పాలతో పూజిస్తే మంచిది. శ్రీ సూక్తం, కనకదారా స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం మొదలైన లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు పారాయణ చేస్తే సంపదలు కలుగుతాయని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.